మిత్రమా, నిన్ను ఎవరూ పిలవడం లేదంటే నువ్వు దేనికి పనికిరావని అర్థం కాదు. నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఇక్కడ పైసలున్న వారిని పరమాత్మలాగా చూస్తారు మిత్రమా. పేదవాడిని పురుగులాగా చూస్తారు. అన్నీ నువ్వు అనుకున్నట్లు జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చిందంటే నిన్ను ఎదవ చేసినవాడు కూడా రాజాది రాజా అంటూ నీ గేటు దగ్గర నీకు సలం కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు మిత్రమా. అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో, ఎంత దరిద్రంలో పెరిగావో, ఏం చేశావనేది నీ లెక్కలోకి రాదు. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావనేది లెక్కలోకి వస్తుంది మిత్రమా. గుర్తుపెట్టుకో మిత్రమా, ఒక్కసారి మోసపోయావంటే అది నీ కర్మ. రెండోసారి కూడా మోసపోయావంటే అది నీ అమాయకత్వం మిత్రమా. కానీ మూడోసారి కూడా మోసపోయావంటే అది ముమ్మాటికి కూడా నీ చేతకాని తనమని అర్థం మిత్రమా. అది నీ తప్పే. కేవలం అంటే కేవలం నీ తప్పు మాత్రమే మిత్రమా. ఎందుకంటే నీ చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా ఇంకా నువ్వు వాళ్ళ చుట్టూ తిరగడం నీ అమాయకత్వం కదా. అది నీ తింగరతనం కూడా. అలా నువ్వు ప్రతిసారి మోసపోతున్నా కూడా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావంటే నువ్వు కేవలం వాళ్ళ సానుభూతి కోసం మాత్రమే బ్రతుకుతున్నావని అర్థం మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీతో అవసరం లేనప్పుడు, నువ్విక వాళ్ళకి ఉపయోగపడవు అని తెలిసినప్పుడు ఒట్టిపోయిన ఆవుని కసాయివాడిని అమ్మినట్లు నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసి పడేస్తారు మిత్రమా. నువ్వు రేపటి రోజున ఎలా ఉంటావన్న అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు. వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బులు ఉండాలి, లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి. ఇవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకు కూడా లెక్క ఉండదని గుర్తించుకో మిత్రమా. అందుకే మిత్రమా, బాగా బ్రతకకపోయినా పర్వాలేదు, కానీ నువ్వంటే లెక్క లేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు తిరగకు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో మిత్రమా. నువ్వు ఇక్కడ ఎవరిని కూడా నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వారికి బాధలున్నాయి. బ్రతుకు నీది, బ్రతుకు తెరువు నీది, బాధ్యత నీది, కష్టం నీది, కారే చెమట చుక్కు కూడా నీది. ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు. నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి మిత్రమా, లేకపోతే ఓడిపోవాలి. అంతేకాని చెయ్యి పట్టుకొని నిన్ను ఆ కష్టాల కడిని ఎవ్వరూ కూడా దాటించరు. ఇది జగమెరిగిన సత్యం మిత్రమా. కాబట్టి ఎవరో వస్తారని, వారు నా చుట్టమని ఒకేసారి రెండు రకాలుగా మోసపోయి ఓడిపోతున్నావు. నీ చుట్టూ నీ జీవితం మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నా మిత్రమా. ఒక విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. ఒక్కసారిగా మారిపోవడానికి నువ్వేమీ బుద్ధుడు కాదు కదా, కానీ నువ్వు మారగలవు. ఆ మార్పుకి ఎంత కాలమైనా పట్టచ్చు. అయితే ప్రతిరోజు నీలో కనీసం ఆవగించేంతైనా ఆ మార్పు తాలూకు లక్షణాలు కనిపించాలి. అలా దినదినాభివృద్ధి చెందుతూ పూర్తి స్థాయిలో నువ్వు అనుకున్న గమ్యం చేరే వరకు కూడా నిన్ను నువ్వు మలుచుకుంటూనే ఉండాలి మిత్రమా. నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో గొప్పగా, చాలా అందంగా చూపిస్తుంది. నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి. అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కూడా కలుగుతుంది మిత్రమా. అదే నిజమైన మార్పు కూడా. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది మిత్రమా. మిత్రమా, నీకొక విషయం చెప్పనా. నీకు తెలిసి నువ్వు తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ కూడా భయపడకూడదు. నీకు తెలిసి ఎవ్వరికీ చెడు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రాకూడదు. ఎందుకంటే ఎదుటి వాడిని తోసేసి బాగుపడదామనుకుంటే ముందుగా కూలిపోయేది నువ్వే కదా మిత్రమా. ఒకవేళ నువ్వు పక్కవాడి కష్టం మీద ఎదిగినా రేపు అన్న రోజు నీ తల తన్నేవాడు ఎవరు కూడా నిన్ను నిలువున చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది మిత్రమా. అదే నీ కష్టం మీద బ్రతికితే ప్రతి క్షణం మనశ్శాంతిగా గడపగలుగుతావు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్కడివే అయిపోయావని బాధ వచ్చినప్పుడల్లా అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడనేది తెలుసుకో. నువ్వు ఎవ్వరూ కూడా నాకు సహాయం చేయడం లేదని అనిపించినప్పుడు కూడా
నీకు సహాయం చేసి నేను సహాయం చేశాన్రా అని దెప్పే వాళ్ళని గుర్తు తెచ్చుకో మిత్రమా. ఎందుకంటే ఎప్పుడూ కూడా దరిద్రాలన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతాయని అనిపించినప్పుడు కూడా నువ్వు తినడానికి కూడు కూడా లేక రోడ్డును పడ్డ కుటుంబాల బాధని తెలుసుకో మిత్రమా. సౌకర్యాలు లేవని బాధపడే ముందు నువ్వు 3 పూటలా తినగలుగుతున్నందుకు నువ్వు చాలా అంటే చాలా సంతోషించు మిత్రమా. ఈ లోకంలో బాధలు లేనివాడు ఎవ్వరూ లేడు. నీ దగ్గర ఉన్న వాటి విలువ తెలుసుకొని నువ్వు గుర్తిస్తే నీకు ఏ బాధలు కూడా ఉండవు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ప్రతి మగవాడు తప్పకుండా పాటించవలసిన 7 ముఖ్యమైన సూత్రాలు. అది స్త్రీల విషయంలో. 1, తనను ప్రేమించమని ఏ ఆడదాన్ని ఎప్పుడు కూడా మగాడు అడగకూడదు. 2, ఎక్కువ డబ్బున్న ఆడదానితో మగాడు ఎప్పుడు కూడా డేటింగ్ చేయకూడదు. 3, ఒక ఆడదాని నుంచి అగౌరవ ప్రవర్తనను మగాడు ఎప్పుడు కూడా సహించకూడదు. ఇక 4, తనను విడిచిపెట్టాలనుకునే ఆడదాన్ని ఆపడానికి మగాడు ఎప్పుడు కూడా ప్రయత్నించకూడదు మిత్రమా. ఇక 5, మిమ్మల్ని వద్దనుకుని మరొక వ్యక్తిని ఎంచుకున్న ఆడదాన్ని మగాడు ఎప్పటికీ కూడా తిరిగి తన జీవితంలోకి తీసుకోకూడదని గుర్తించుకో మిత్రమా. 6, ఒక ఆడది తనను పేదరికం నుంచి బయటికి తీసుకువస్తుందని మగాడు ఎప్పుడు కూడా అనుకోకూడదు. 7, తన్ని సంతోషపెట్టమని మరియు స్వేచ్ఛనివ్వని ఆడదానితో మగాడు ఎప్పుడు కూడా ఉండకూడదు. అర్థమైంది కదా మిత్రమా. స్త్రీల విషయంలో ప్రతి మగవాడు తప్పకుండా కూడా ఈ 3 ముఖ్యమైన 7 సూత్రాలను పాటించాలి. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.